హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. సో మన టాలీవుడ్ హంక్ అండ్ ఎక్స్పెరిమెంటిక్ హీరో ఈరోజు మనతో ఉన్నారు. సో మరోసారి ఒక ఎక్స్పెరిమెంటిక్ మూవీతో మన ముందుకు వచ్చేస్తున్నారు. సో ఆ ఫిల్మ్ ఏంటో మనందరికి ఆల్రెడీ తెలుసు. సో అరణ్య తెలుగు, తమిళం, హిందీలో March 26th రిలీజ్ అవబోతుంది. సో ఆ సినిమాకి సంబంధించిన విశేషాలని ఆయన అడిగి తెలుసుకుందాం. సో హాయ్ రానా గారు, ఎలా ఉన్నారు? ఒక పక్క షూటింగ్ అయిపోయింది, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఒక పక్క ప్రమోషన్స్, బిజీయా? yes of course and ఇలా 3 భాషలు చేస్తే ప్రమోట్ కూడా 3 భాషల్లో చేయాల్సి వస్తుంది obviously బట్ ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ స్పెషల్ ఫిల్మ్ అండ్ కొన్నిసార్లే కొన్ని సినిమాల గురించి గర్వంగా ప్రమోట్ చేయొచ్చు అండ్ ఇది ఆ సినిమా. యా, ఎందుకు అనిపించింది అంటే ప్రభు సల్మాన్ గారు మీకు ఈ స్టోరీ చెప్పగానే ఓకే చెప్పేశారా, లేదంటే కొంత టైం తీసుకొని ఎవరితో డిస్కస్ చేసి ఓకే చెప్పారా? లేదండి, యాక్చువల్లీ ఆయన కథ చెప్పడంలోనే నేను ఆల్మోస్ట్ ఆ ఫస్ట్ సెకండ్ సిట్టింగ్లోనే ఓకే చేసేసాను. ఎందుకంటే ఫస్ట్ ఇలాంటి కథ నేను ఎప్పుడు వినలేదు అండ్ ఇలాంటి సినిమా నేను ఎప్పుడు చూడలేదు. అట్ ద సేమ్ టైం కానీ నాకు నచ్చే జానర్ అనేది యాక్షన్ అడ్వెంచర్ అనేది నాకు చాలా ఇష్టం. అది ఏ జానర్లో అన్నా ఐ లైక్ దట్ వెరీ మచ్. అండ్ అట్ ద సేమ్ టైం పెరిగేటప్పుడు మనం చిన్నప్పుడు చాలా సినిమాలు చూసేవాళ్ళం, ఏనుగులతో, యానిమల్స్తో కానీ, ఈ మ్యాన్ యానిమల్ రిలేషన్షిప్తో కానీ, కాన్ఫ్లిక్ట్తో కానీ చూస్తూనే ఉండేవాళ్ళం. అది లాస్ట్ 20 yearsలో డెఫినెట్గా నేను యాక్టర్ అయిన తర్వాత అయితే నేను ఎప్పుడు చూడలేదు అండ్ దాని ముందు 10 yearsలో కూడా ఎప్పుడు రాలేదు. సో ఐ థాట్ దిస్ వాజ్ ఒక ఎంటైర్ ఫ్యామిలీకి నచ్చే సినిమా అండ్ అట్ ద సేమ్ టైం ఒక హ్యూజ్లీ లోడెడ్ మెసేజ్ ఉంది. అండ్ ఈరోజు అది కాజీరంగా, అస్సాంలో జరుగుతుంది, కోయంబత్తూర్లో జరుగుతుంది, మీకు కర్ణాటకలో జరుగుతుంది. ఎక్కడ ఎలిఫెంట్ కారిడోర్ ఉన్నా ఇలాంటి ఒక ప్రాబ్లం ఫేస్ అవుతుంది ఎలిఫెంట్స్. అండ్ వాటి కోసం ఒక వ్యక్తి పోరాడుతున్నాడు అంటే నాకు తనకన్నా పెద్ద హీరో ఎవరు కనిపించలేదు. సో ఐ థాట్ దట్స్ ద ఫిల్మ్ ఐ షుడ్ గో ఫార్వర్డ్ అండ్ డూ. అంతే, సో అనుకున్నారు, చేసేసారు, ఇప్పుడు మా ముందు ఉన్నారు. కొంచెం ఏంటి లుక్ చూస్తుంటే కొంచెం ఎప్పట్లా లేదు, కొంచెం డిఫరెంట్ ఉంది. అరణ్య, విరాట పర్వం ఈ షేడ్స్ ఏనా? అంతే అండి. అంటే ఫస్ట్ ఇప్పుడు బాహుబలి చేసిన తర్వాత బల్లాల దేవుడు అలా ఉంటాడు. ఇప్పుడు మార్చాలంటే అండ్ ఆ విజువల్ మనిషిలో మైండ్లోంచి తీసేసి ఇంకో కొత్త విజువల్ రావాలంటే న్యాచురలీ యూ హ్యావ్ టు డూ సంథింగ్ న్యూ. అండ్ అది ఒక కొత్త కథ వస్తేనే కుదురుతుంది అది. అండ్ ఈ కథ వచ్చి ప్రభు సల్మాన్ గారు చాలా డీటెయిల్డ్గా ఆయన రాసుకున్న కథ, ఆయన విజన్లో ఉన్న కథ అండ్ ఆయనకి కావాల్సిన ఒక క్యారెక్టర్ కింద నన్ను మార్చుకున్నాడు. సో ఐ థింక్ దాట్ ఈజ్ వై ద ఎంటైర్ లుక్ చేంజ్, ట్రాన్స్ఫర్మేషన్ ఇవన్నీ. అండ్ మనం సినిమాకి ఏదో కొత్తది ఏదో చేద్దాం అనుకుంటాం, బట్ దిస్ వాజ్ రియలీ మనం ఇమాజిన్ చేసిన దానికన్నా ఎక్కువగా వచ్చింది. సో ఐ థింక్ దట్స్ ఐ ఫీల్ ఐమ్ వెరీ లక్కీ టు డూ ఇట్. నిజంగా రానా గారు అంటే హీరోగానే చేయాలి, ఇలాంటి జోనరే చేయాలి అని ఎప్పుడూ లేదు. ఆయన అసలు ఒక సినిమాలో ఒక నెగిటివ్ రోల్ అయినా చేస్తారు, సో ఏదైనా సరే. సో ఇంకొక కొత్త ఎక్స్పెరిమెంట్తో వస్తున్నారు. ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నారంటే మాకు అనిపించింది ప్రీ రిలీజ్ ఈవెంట్లో యాజ్ అన్ యాక్టర్ నేను ఇంకా బాగా చేయగలను అని చెప్పి నిరూపించుకుంటానికి నేను పిలిచాను అని చెప్పారు. అవునండి, అంటే నాకే అంటే డెఫినెట్గా అంటే ఈ సినిమా ఫస్ట్ అంటే మనకేంటంటే ఒక ఆడియన్స్గా ఒక చూడని ఒక సినిమా చూస్తే ఒక చాలా ఎక్సైటెడ్గా ఉంటాం అండి ఇప్పుడు. అండ్ ఆ సినిమా నా సినిమా అవడం అనేది ఇట్స్ మచ్ మోర్ ఎక్సైటింగ్. సో ఫస్ట్ పీపుల్ ఐ షోడ్ వాజ్ మై ఫాదర్, చిన్నాన, అండ్ తర్వాత ఈవెంట్ కూడా శేఖర్ కమల్ గారిని పిలవడం జరిగింది. జస్ట్ ద ఫ్యాక్ట్ దేవర్ పీపుల్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ ప్రతి దాన్ని క్రిటిక్ చేస్తూ ఉంటారు, ఇది బాగా చేయాలి, ఇది బెటర్గా చేయాలి, ఇది చేయాలి అని అంటూ ఉండేవారు. సో వాళ్ళకి ఈ సినిమా నేను చూపిద్దాం అనుకున్నా. సో దట్ వాస్ ద ఫస్ట్ టు మీ మై స్టెప్ 1 వాజ్ డన్. And all of them are very excited and చూసి kind of congratulated me and all that. So I think I was very happy to show them the first one. Yeah, చూసేసారు ఆల్రెడీ. చిన్నాను చూసారు, నాన్న చూసారు, బట్ మిగతా వాళ్ళందరూ ఇంకా ఆల్మోస్ట్ సినిమా రిలీజ్ ముందే షోలు చాలా వేసేస్తున్నారు. I just want everyone to see it even before the film is out. అవును, మేము చూస్తున్నాము. సూర్య గారు కూడా ఫార్వర్డ్ చేశారు. అంటే ఒకటండి 3 భాషల్లో ఉంది ఈ సినిమా. సో ఇప్పుడు నేను ఎంత మాట్లాడి అడవి గురించి, ఏనుగు గురించి మాట్లాడినా మీరు చూస్తే గానీ అది ఐ కాంట్ కన్వర్ట్ దట్ ఎక్స్పీరియన్స్. సో దట్స్ వాట్ ఇట్ ఇస్. ఎస్, బాహుబలితో మమ్మల్ని ఆ హిస్టరీలోకి అలా తీసుకెళ్ళిపోయారు, థియేటర్లో కూర్చున్న ప్రతి ఆడియన్ని కూడా. ఇప్పుడు మమ్మల్ని అందరినీ ఫారెస్ట్లోకి తీసుకెళ్తున్నారు. 100% అండి. మేము ఒక రెయిన్ ఫారెస్ట్ మధ్యలో మేమేం ఎక్స్పీరియన్స్ చేసాము, అడవి మధ్యలో ఏనుగులతో పాటు ఎలా ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ మీకు కంప్లీట్గా థియేటర్లో ఉంటుంది. సో ఫర్ పీపుల్ హూ దూరంగా అడవి చూసి చాలా బాగుంది అని అనుకునే వాళ్ళకి ఇప్పుడు అడవిని దగ్గరగా మధ్యలో చూడొచ్చు.
ఓకే. జనరల్‌గా పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు ఇలాంటి యానిమల్స్, ఫారెస్ట్ అంటే. సో, అన్ని జనరేషన్ వాళ్ళు లైక్ అన్ని అడల్ట్స్, మీడియం అండ్ ఓల్డ్ అందరూ ఇష్టపడేలాగా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయా? సో ఒకటండి బ్యూటీ ఏంటంటే మీరు ఒక కమర్షియల్ సినిమాలో ఈ హీరో నచ్చచ్చు, ఆ హీరో నచ్చకపోవచ్చు, ఈ జానర్ నచ్చచ్చు, ఈ జానర్ నచ్చకపోవచ్చు. కానీ మీరు 5 ఏళ్ళైనా మీరు 50 ఏళ్ళైనా ఏనుగు నచ్చుద్ది, అడవి నచ్చుద్ది. ఆ ఏనుగుని చూస్తే మీకున్న ఎక్సైట్మెంట్ ఒకేలాగా ఉంటుంది. అండ్ ఈరోజు పిల్లల నుంచి అడల్ట్స్కి అందరికీ అర్థమయ్యే కథ ఏంటంటే ఎన్వైరన్మెంట్ని ఏమన్నా మనం బ్యాడ్గా ట్రీట్ చేస్తే, అది మనని బ్యాడ్గా ట్రీట్ చేస్తే మనం ఏమీ చేయలేము. సంవత్సరం కాముగా లాక్డౌన్లో కూర్చున్నాం, ఫలితం అదే కదా. ఫలితం అదే. సో నేచర్ని మనం ఎంత తోస్తే అది రిటర్న్ తోస్తుంది, కానీ మనం నేచర్కి ఎంత ఇస్తే అదంత ఇస్తుంది. అండ్ దట్ ఈస్ అక్రాస్ ది బోర్డ్. మీరు 5 ఏళ్ళన్నా 50 ఏళ్ళన్నా ఇట్స్ అ ఫిల్మ్ ఫర్ ఎవ్రీబడి. ఎగ్జాక్ట్లీ. సో 2.5 years కదా అప్రాక్సిమేట్లీ మీరు ఫారెస్ట్ లో రియల్ యానిమల్స్ తో వాటి మధ్యలో. సో ఎలా అనిపించింది? ఇన్నేళ్ళు మనుషుల మధ్యలో సర్వైవ్ అయ్యారు, ఒక 2.5 years యానిమల్స్ మధ్యలో. సో ఎనీ డిఫరెన్స్ యూ అబ్జర్వ్డ్ ఆర్ ఎల్స్ ఎనీ? ఒకటండి, అంటే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ నేచర్ గివ్స్ యూ మచ్ డిఫరెంట్ ఎనర్జీ. అంటే మీరు యూ జస్ట్ గో టు అ జంగిల్ ఫర్ 2 days అండ్ కమ్ బ్యాక్, మీరు అసలు చాలా లైఫ్లో చాలా పీస్ఫుల్గా ఉన్నాం అనే ఫీలింగ్లో వస్తాం బయటకు. అదే 2 ఏళ్ళు ఉంటే మీకు మైండే మారిపోద్ది. ఎందుకంటే నేచర్, ఎలిఫెంట్ అనేది చాలా ప్యూర్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రమ్ ది ఎర్త్, ఇట్ గివ్స్ బ్యాక్ టు ది ఎర్త్. అవి చేసే ప్రతి ఒక్క పని మన భూమికి ఉపయోగపడుతున్నట్టే ఉంటాయి. అండ్ ది ఎర్త్ గివ్స్ బ్యాక్ ఎవ్రీథింగ్ ఇన్ రిటర్న్ టు దెమ్. సో అది మనం చాలా దూరం వెళ్ళిపోయాం. అండ్ ఇప్పుడు నేను అడవిలో షూట్ చేసి వస్తూ ఉంటే అడవిలో ఉండే వ్యక్తి అరణ్య అయితే, ఆ అడవి బయట ఉన్న విలేజర్స్ ఉంటారు, అడవి చుట్టూ ఉండే రియల్ పీపుల్ ఉంటారు. అక్కడి నుంచి మీరు సిటీకి వస్తూ ఉంటే మనం ఎంత నేచర్ నుంచి ఎంత దూరం అయిపోయాము, ఎర్త్ నుంచి ఎంత దూరం అయిపోయాం అనేది చాలా కంటికి తెలుస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ ద చేంజ్ దట్ ఇట్ బ్రాట్ అబౌట్ ఇన్. సో మీరు వెళ్ళారు, చక్కగా 2.5 years ఉన్నారు, ఎంజాయ్ చేశారు, వచ్చారు. అయితే ఇప్పుడు రానాకి అరణ్యకి మధ్య డిఫరెన్స్ ఏంటి? రానా గారు ఏమన్నా చేంజ్ అయ్యారా? డెఫినెట్గా అంటే మనిషి మైండ్లో ఒక డిఫరెంట్ కామ్నెస్ వస్తుంది. ఎందుకంటే మీరు ఇక్కడున్న ఈ మ్యాడ్నెస్ ఎనర్జీలో కాన్స్టెంట్గా ఉంటాం. అండ్ అది డిస్కనెక్ట్ అయిపోయి మీకు ఒక అడవిలో ఒక 2.5 years గడిపి అండ్ ఆల్మోస్ట్ ఒక స్ట్రెచ్గా ఒక 2 నెలలు 3 నెలలు ఉండిపోయేవాళ్ళం అక్కడే. అండ్ మీకు సెల్ ఫోన్ సిగ్నల్ ఉండేవి కాదు. మీకు రోజుకి ఒక గంటన్నర వస్తుంది సెల్ ఫోన్ సిగ్నల్. అది ఎవరితో ఆ టైంలో ఇంకా టైర్డ్ అయిపోయి పడుకునేవాళ్ళం. ప్రతిరోజు ఒక 5 గంటలకు లేచి అడవిలో ఒక ట్రావెల్ ఉండేది. సో ఐ థింక్ దాట్ చేంజెస్ యూ అండి కంప్లీట్లీ. అండ్ ఆ టైంలో మీకు పెద్ద వరల్డ్లీ నెసెసిటీస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. హ్యాపీగా తింటారు, మంచి గాలి ఉంటుంది. సో దట్ బికమ్స్ అ బ్యూటిఫుల్ నేచర్. అండ్ ఒక యాక్టర్కి కానీ ఒక క్రియేటివ్ టీమ్కి ఐ థింక్ దట్స్ ద బెస్ట్ వే టు థింక్ అండ్ మేక్ సంథింగ్ న్యూ. ఓకే. సో చిన్న పర్సనల్ క్వశ్చన్, మీరైతే హ్యాపీగా వెళ్ళారు, మీ షూట్ పర్పస్ మీద ఎంజాయ్ చేశారు యానిమల్స్ మధ్యలో. మరి మిహికా గారిని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు? లేదండి, నేను షూట్ చేసిన తర్వాత వచ్చి పెళ్లి చేసుకున్నాను యాక్చువల్లీ. అవునా? అడవి నుంచి బయటకు వచ్చి పెళ్లి చేసుకున్నాను. అడవి నుంచి బయటకు వచ్చాక ఆ రియలైజేషన్ తో ఓకే పెళ్లి చేసుకోవాలి. ఎంత మారిపోయింది చెప్పడానికి ఐ థింక్ దానికన్నా పెద్దది ఉండదు. అంతేనా? సో ఇప్పుడు మొన్న దసరాకి అనుకుంటా వెళ్ళారు మీ అత్తగారింటికి, తర్వాత ఇప్పుడు వచ్చారు. మా తెలుగు ఆడియన్స్ ని మర్చిపోతున్నారా? అంటే అత్తగారి ఇల్లు ఎగ్జాక్ట్ జూబ్లీస్ మా ఇంటి నుంచి 10 feet వెళ్తే దొరుకుతుంది. అంతేనా? అంతే. వేరే ఊరు అనుకుంటున్నాం. సైడ్ వెళ్తే వాళ్ళ ఇల్లు ఉంటుంది. మా ఇంటి నుంచి 3 kilometers డిస్టెన్స్ ఉంటుంది. సరే. సో ఆగస్ట్ 8th పెళ్లి చేసుకున్నారు మిహికా గారిని. 7 months అవుతుంది. ఈ 7 months లో నెలకు ఒకటి చొప్పున ఒక 7 interesting థింగ్స్ ఏమైనా చెప్తారా? జస్ట్ ఫర్ అ పర్సనల్ ఇంట్రెస్ట్. అస్సలు చెప్పనండి. చెప్పరా? అస్సలు చెప్పను. ఎందుకని? ఎందుకంటే పర్సనల్ విషయాలు పర్సనల్ గా పెట్టుకోవాలండి. ఏదైనా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అంటే మిహికా గారిలో ఏమైనా స్పెషల్ ఎలిమెంట్స్ అలా? ఎందుకంటే టాలీవుడ్ లో ఎప్పుడెప్పుడు పెళ్ళి అవుతుందా అని చెప్పి చాలా మంది మా బ్యూటిఫుల్ హీరోస్ ఉన్నారు. సో అలాంటి వాళ్ళకైతే పెళ్లి అంటే వాళ్ళకి టైం వస్తే వాళ్ళకే పెళ్ళి అవుతుంది అంతే. సో టైం రావాలండి, ఆ టైం రావాలి, కరెక్ట్ పర్సన్ కనెక్ట్ అవ్వాలి. అండ్ నాకు కనెక్ట్ అయింది అండ్ దట్స్ ఇట్. యా, సూపర్. సో మీ ఫ్యామిలీతో అంతా తను హ్యాపీగానే ఉంటున్నారా? సెటిల్డ్ అయిపోయారా? అంతా హ్యాపీగా సెటిల్డ్ అయిపోయారు. ఓకే. సో అరణ్య చూసి ఎలా ఫీల్ అయ్యారు? భాగాలుగా చూసింది. ఎందుకంటే హిందీ వర్షన్ లాస్ట్ రెడీ అయింది. ఫస్ట్ ఇప్పుడు ప్రభు సాల్మన్ గారు తమిళ్ కట్ చేసి తర్వాత మేము కూర్చుని తెలుగు చూసి హిందీ లాస్ట్ లో వచ్చింది. సో తను డైలాగ్లన్నీ పర్ఫెక్ట్ గా అర్థం కావడానికి హిందీ వర్షన్ చూస్తుంది ఫస్ట్. ఓకే, సూపర్. సో తర్వాత జోయా హుస్సేన్ అలాగే విష్ణు విశాల్ గారితో వర్కింగ్ అదంతా ఎలా ఉంది? ఒకటండి, ఈ సినిమాకి ఒక చాలా బ్యూటిఫుల్, అంటే
ఇలాంటి సినిమా చేయడం ఓకే, ఒక డైరెక్టర్ ఓకే అనుకున్నారు, నేను ఓకే అనుకున్నాను, ప్రొడక్షన్ సరే, కానీ మొత్తం టీం అంతా అదే వేవ్ లెంగ్త్లో ఉండకపోతే ఇలాంటి సినిమాలు పాసిబుల్ కాదు. మీరు ఆబ్వియస్లీ ఇది 3 భాషల్లో తీసాం, అండ్ సౌత్ ఇండియా మన తెలుగు తమిళకి ఒక కాస్ట్ ఉంటుంది, హిందీకి వేరే కాస్టింగ్ ఉంటుంది. అలా వేరే ఒకే షాట్ 2 డిఫరెంట్ యాక్టర్స్ చేయడం, అలా అంటే ఆ అడవిలో ఉంటూ ఒక ఫ్యామిలీ, ఒక చిన్న ట్రైబ్ లాగా ఫామ్ అయిపోయామండి మేము. ఎందుకంటే వీఆర్ ఆల్ ఇన్ ద జంగల్, ఎవరికి ఏమి బయట వరల్డ్తో కనెక్షన్ లేవు. మేము ఎవరెవరు ఏం పనులు చేసినా అంతా మర్చిపోయి వి బికేమ్ లైక్ కంప్లీట్లీ వన్ అండి. అండ్ ప్రాబ్లం ఏమొచ్చేదంటే ప్రభు గారితో వచ్చేది. ఒకవేళ విష్ణు సపోజ్ పుల్కిత్ కన్నా ఈ షాట్ బెటర్ చేస్తే తిరిపి చూసి మళ్ళీ చేయడం, అలా ఎక్స్ట్రీమ్ డీటెయిల్లోకి వెళ్ళి చేస్తూ ఉండాం. అండ్ మీకు ఇంకా ఏముందంటే 3 భాషల్లో చేసేసరికి ఆ క్యారెక్టర్ చాలా చాలా డీప్కి వెళ్ళిపోద్దండి మనిషిలోకి. సో ఇట్ గోస్ బియాండ్ లాంగ్వేజ్ ఎట్ దట్ పాయింట్. ఎస్. సో అంటే అడవిలో 2.5 years ఉన్నప్పుడు ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయా మీకు? అడవి అంటే ఆబ్వియస్లీ పాములు ఇట్లా హై ప్రాబ్లమ్స్ ఎందుకంటే వాళ్ళ కథ చెప్తున్నప్పుడు, అడవి కథ చెప్తున్నప్పుడు అడవిలో ఉన్న ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఏమో తప్పితే అడవి మాకు ఇప్పుడు ప్రాబ్లం అవ్వలేదు. అవునా? అంతే. ఆబ్వియస్లీ అంటే మీకు బ్యూటీ ఉంటుందండి, అక్కడ తేళ్లు ఉండే, పాములు ఉండే, అన్నీ ఉండే. మీకు జనరల్ అలాంటి ఏం భయం ఉండవా? కొంతమంది కొన్ని జీవరాశులు అంటే భయం ఉంటుందండి, కానీ నేచర్కి వెళ్ళిన తర్వాత నేచర్తో ఎలా ఉండడం అనేది నేర్చుకుంటాం. ఇప్పుడు మీరు పక్కన పాము వెళ్తున్నా, మీరు పాముని ఏం చేయకుండా మీ పని మీరు చేసుకుంటుంటే ఆ పాము దాని పని అది చేసుకుంటుంది. మీరు వెళ్ళి దాన్ని కిలికి అరే పాము ఉందని 10 మంది చెప్పి దాన్ని ఏదో చేసి దాని తర్వాత అది రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే తనకి మీరంటే అంతే భయం. అవి మీరు చూడదు ఎప్పుడు. అండ్ నేచర్ని కరెక్ట్గా డీల్ ఇప్పుడు ఒక థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ స్పీషీస్ ఒక అడవిలో ఉంటాయి, చిన్న పురుగుల నుంచి పెద్ద పెద్ద ఏనుగుల వరకు. అవన్నీ అంత హ్యాపీగా అందుకుంటున్నాయి, ఎవరి పని వాళ్ళు చేసుకుంటే వెళ్తున్నాయి. కాబట్టి మనమే వెళ్ళి కెలికి వాటిని ఇది చేసి ప్రాబ్లం చేస్తాం తప్పితే దే నెవర్ హ్యావ్ ఎన్ ఇష్యూ. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే మీకేం లేవు. ఓకే. జనరల్గా ఇలాంటి అరణ్య ఇట్లాంటి ఈ థీమ్తో వచ్చిన సినిమాలన్నీ మాలీవుడ్ ఆడియన్స్కి ఎక్కువ రీచ్ అవుతాయి, అంటే వాళ్ళు ఎక్కువ యాక్సెప్ట్ చేస్తారు అన్న ఒక కామెంట్స్ అయితే మనకి ఫస్ట్ నుంచి ఉన్నాయి. మన వాళ్ళు తెలుగు ఆడియన్స్ పెద్దగా యాక్సెప్ట్ చేయరు అన్నట్లుగా. సో మీరు ఎంతవరకు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నారు? అంటే ఒకటండి, ఈ సినిమా యాక్సెప్ట్ చేయకపోతే ప్రాబ్లం మనుషులతో ఉంటుంది అనుకుంటాను నేను, తెలుగు తమిళ్ అని అనుకోను. ఎందుకు కేరళలో అంటే ఒకటి అడవి దగ్గర ఉంటారు కాబట్టి, వాళ్ళకి ఆ అడవి ఇంపార్టెన్స్ తెలుసు కాబట్టి. అండ్ ఎన్వైరన్మెంట్కి ఇప్పుడు తెలుగులో ఏంటంటే ఇప్పుడు ఆల్వేస్ ఒక న్యూ జానర్ ఎక్కడి నుంచి వస్తే మన తెలుగు వాళ్ళు చాలా ఫాస్ట్గా యాక్సెప్ట్ చేస్తారు. అది తమిళ సినిమా అని, అది హిందీ సినిమా అని, హాలీవుడ్ సినిమా అని, అది మన సినిమా చేసుకుని మనం చూసేస్తూ ఉంటాం. సో ఇలాంటి కొత్త సినిమాలు చేస్తేనే మనం పెరుగుతాం, చూసే ఆడియన్స్ పెరుగుతారు. వీ విల్ లెర్న్ థింగ్స్ ఫ్రమ్ అవర్ ఫిల్మ్స్. అండ్ సినిమా అన్నది కాసేపు టైంపాస్ చేయొచ్చండి, కానీ చాలాసేపు ఇన్స్పైర్ చేయొచ్చు. సో దిస్ ఇస్ అ ఫిల్మ్ దట్ విల్ ఇన్స్పైర్ as much as it will entertain. ఒక మెసేజ్ ఓరియంటెడ్ కూడా అనుకోవచ్చా? అంటే అడవిని కాపాడాలి అంటే ఇప్పుడు ఒక 100% there is a very loaded message in this. అంటే ఒక గ్రూప్ ఆఫ్ యానిమల్స్, ఏనుగుల కోసం, అడవి కోసం ఒక మనిషి మొత్తం సిస్టమ్ మీద పోరాడుతూ ఉంటాడు. అండ్ ఇప్పుడు ఇది నిజంగా జరిగిన కథ. ఇది కాజీరంగా అనే ప్లేస్లో మీకు ఎలిఫెంట్ కారిడార్లో గోడ కట్టారు. సో 100లాది ఎలిఫెంట్స్ అనాథలైపోయి అండ్ ఆ గోడ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. దే డిడ్ నో వేర్ వాటర్ వాజ్ దేర్. ఇప్పుడు మీ ఇంటి బయట ఎవరన్నా సిమెంట్ గోడ కట్టేసి మీకు నీళ్లు, ఫుడ్ ఇవ్వకపోతే ఎలా ఉంటుంది? అది నేచర్తో ఇప్పుడు జరుగుతుంది. అండ్ ఏనుగులకి మాట్లాడే ఇది లేదు కాబట్టి ఏనుగులు మన మీదకి వస్తూనే ఉంటాం, మనం వాటి మీదకి వెళ్తున్నాం. సో ఆ కథ ఇది మీకు మీరేంటి, మనుషులేంటి, నేచర్ని మనం ఎంత బ్యాడ్గా చూస్తున్నాం అనేది అద్దం పెట్టినట్టు చూపిస్తుంది. సో మీరు ఏ భాష మనిషి అయినా అది రియాక్ట్ అవ్వకపోతే మీరు మనిషే కాదని నేను ఫీల్ అవుతాను. తెలుగు తమిళ అంతేనా ఇచ్చేసారు అంటే 100%. అంటే ఇఫ్ యూ క్యాంట్ ఫీల్ ఫర్ నేచర్ యు ఆర్ నాట్ హ్యూమన్ ఎట్ ఆల్. యు ఆర్ ఓన్లీ ఏ డివైస్ ఆఫ్ మెకానిక్స్. మీరు ఒక రోబోట్ లాగా చేస్తున్నారు తప్పితే మీకు నేచర్లో ఫీలింగ్ లేదని అర్థమైపోతుంది. ఓకే. సో సినిమా చూసిన ఆడియన్స్ అందరూ కూడా ఒక రియలైజేషన్తో వెళ్ళి మొక్కలు చెట్లు పెంచే, మీరు చూసే చెట్టు మీద మీ విధానం మారిపోద్ది, మీ ఇంటి బయట వెళ్ళే వీధి కుక్క మీద మీ విధానం మారిపోద్ది. అండ్ ప్రతి యానిమల్ అండ్ నేచర్ ఎంత ఎర్త్కిస్తుందో మీరు ఎంత ఇవ్వట్లేదో, మీరు ఎంత తీసుకుంటున్నారో మీకు అర్థమవుతుంది. సో దట్స్ ద రీజన్. యానిమల్స్ విషయానికి వస్తే ఎలిఫెంట్స్ మూగ జీవులు, సో వాటికి సంబంధించిన లాంగ్వేజ్ వేరేగా ఉంటుంది. ఆ లాంగ్వేజ్ ఏమన్నా మీరు అబ్జర్వ్ చేశారా? మీకేమో ఒకటండి, మీ భాష మనకు ఉంటుంది, అవును, వాటికి ఎనర్జీ ఉంటుంది.
ఓకే. ఇక్కడ మీరు దాని ముందు నుంచుని మీరు దాన్ని తప్పుగా చూసినా ఆలోచించినా తనకు అర్థమవుతుంది, మేము చంపేస్తుంది ఒక్క సెకండ్లో ఆలోచించదు. ఎందుకంటే ఎనర్జీ తనకు తెలుసు కాబట్టి. మనం ఎనర్జీగా మనకు మాట్లాడి చెప్పింది ఒకటి చేసేది ఒకటి మనం చేస్తాం. ఏనుగులు చూసి మీ ఎనర్జీ కరెక్ట్గా ఉందనుకోండి, మీ మీద 100 మంది వచ్చినా ఆ ఏనుగు మిమ్మల్ని కాపాడుతుంది. ఓకే. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ అన్ యానిమల్. అలవాటు అయ్యాయా మీకు ఆ షూటింగ్ టైంలో? అంటే ఒక 3 months వాటితోనే ట్రావెల్ అవును, అయ్యాయి. yes. 18 ఏనుగులు వదిలేసి వచ్చేటప్పుడు ఏమన్నా బాధ? 100%. అంటే ఇప్పుడు డెఫినెట్గా అలాంటి ఎక్స్పీరియన్స్ అనేది చాలా రేర్గా దొరుకుతుంది. అవును. ఇప్పుడు మనం ఏనుగును ఫోటోలో చూసి చాలా, ఇప్పుడు ఎంతమంది చూసుంటారో నాకు తెలియదు, బట్ ఖచ్చితంగా నేను వెళ్ళిన అడవుల్లోకి మధ్యలో అయితే అసలు చాలా చాలా తక్కువ మంది వెళ్ళి ఉంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మేము వెళ్ళిన కుదిరెముక్కి లాంటి ప్లేసెస్ చాలా ఫస్ట్ టైం అంత డీప్గా వెళ్ళి తీయడం జరిగింది. సో పీపుల్ విల్ ఎక్స్పీరియన్స్, ఒక అడవిలో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందో అలాంటి ఎక్స్పీరియన్స్ థియేటర్లో ఉంటుంది. ఓకే. సో కమింగ్ టు నెక్స్ట్ ప్రాజెక్ట్ విరాట పర్వం విషయానికి వస్తే అది ఎప్పుడు ఉండబోతుంది? అది April 30th ఇంకో నెలలో ఉంటుంది. అండ్ దట్స్ లవ్ స్టోరీ బట్ సెట్ ఇన్ నక్సల్ కమ్యూనల్ బ్యాక్డ్రాప్. అది కూడా 90s లో తెలంగాణలో జరిగిన ఒక కథ. సో దీస్ ఆర్ ఆల్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ రియల్ ఇన్సిడెంట్స్ అండ్ గెటింగ్ సినిమా టు యూ. ఎందుకని రానా గారు ఇలా అంటే, రానా గారికి ఒక స్పెషల్ ఆడియన్స్ కూడా ఉన్నారు, ఫాలోవర్స్, లైక్ ఆయన ఒక రొమాంటిక్ స్టైల్లో చూడాలని ఇలాగా. బట్ రానా గారు ఏంటంటే నాన్ కమర్షియల్ ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. అంటే అలాంటి సినిమాలు అందరూ చేస్తున్నారు కదండి, ఇప్పుడు అందరూ చేసేది. బట్ మీరు చేయాలని కోరుకుంటారు కదండి. అలా ఎవరు కోరుకోరండి. జనాలు ఎప్పుడు కొత్త సినిమా కోసం కోరుకుంటారండి. ఇతను ఇలా చేయాలని ఎవరు కోరుకోరండి. దే జస్ట్ వాంట్ టు సీ సంథింగ్ న్యూ, సంథింగ్ ఎంటర్టైనింగ్, సంథింగ్ అడ్వెంచరస్. అండ్ వెన్ యూఆర్ ఏబుల్ టు గివ్ దట్, అండ్ ఒక థియేటర్లో లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత మనని వేరే ప్రపంచంలో తీసుకెళ్ళడం అనేది ఐ థింక్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ అండి. ఇప్పుడు విరాట పర్వంలో ఒక 90s అనే టైం రీక్రియేట్ చేయడం అన్నా, అరణ్యలో ఒక రెయిన్ ఫారెస్ట్, ఒక అడవి క్రియేట్ చేయడం అన్నా, ఐ థింక్ దోస్ ఆర్ ఎక్స్పీరియన్సెస్ దట్ పీపుల్ విల్ ఎంజాయ్. ఒక హీరో వచ్చి కొన్ని డైలాగులు చెప్పి వెళ్ళడం, ఇప్పుడు అది రియల్ లైఫ్ కాదండి. అది కాసేపు చూస్తాం, ఎంజాయ్ చేస్తాం, తప్పట్లు కొడతాం. కానీ వాట్ ఈస్ ట్రూత్ అనేది మీరు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తే దెన్ యూ విల్ బీ అన్ ఎన్రిచ్డ్ పర్సన్. సో అంటే ఇంకా మీదట రానా గారి నుంచి ఇట్లాంటి మెసేజ్ ఓరియంటెడ్ ఏదో ఒకటి యూజ్ అయ్యే థింగ్స్ తోనే సినిమాలో అంటే వస్తాయి. వేస్ట్ మాటర్లు అయితే నేను చెప్పను, అది యూజ్ అవుద్దో కాదో మీరు చెప్పాలి. కానీ డెఫినెట్గా సోదైతే చెప్పను, నేను సోదైతే చెప్పను, ఇంట్రెస్టింగ్గా ఉండే చెప్తాను. చేతలతోనే చూపిస్తారు రానా గారు చేసి. అంతే. ఎస్. సో ప్రెసెంట్ టాలీవుడ్ హీరోస్ కొంతమంది పాన్ ఇండియన్ మూవీస్ చేస్తున్నారు కదా, సో అవి హిట్ అయితే ఓకే, బట్ ఎప్పుడైతే ఫ్లాప్ అవుతుందో అప్పుడు నిర్మాతలు కొంచెం లాసే కదా. సో ఒక నిర్మాత కొడుకుగా మీరు ఎలా చూస్తారు? అంటే పాన్ ఇండియా అంటే మనం ఇష్టం వచ్చినట్టు ఏ సినిమా పడితే ఆ సినిమా తీసేస్తే అది కాదండి పాన్ ఇండియా అంటే. కొన్ని సినిమాలకి అర్హత ఉంటుంది, ఎందుకంటే జానర్ అనేది అందరికీ అర్థమయ్యే ఒక జానర్. ఇప్పుడు ఏనుగులు అడవులు, మీరు కేరళలో మలయాళం మాట్లాడినా, మీరు తెలుగులో మాట్లాడినా ఏనుగులానే ఉంటుంది, అడవిలానే ఉంటుంది. కానీ అడవి చుట్టూ క్యారెక్టర్స్ వేరేగా ఉంటాయి. సో ఒకే భాషలో తీస్తే, ఒకే కాస్టింగ్తో తీస్తే, మన తమిళనాడులో, తెలుగులో ఉన్న, సౌత్ ఇండియాలో ఉన్న విలేజెస్ దగ్గర మనుషులు వేరేగా ఉంటారు, నార్త్లో వేరేగా ఉంటారు. సో ఆ భాషలకి ఆ డీటెయిలింగ్ చేసి వెళ్ళాం. ఇప్పుడు బాహుబలి లాంటి సినిమా చేస్తుంటే ఇట్స్ ఆబ్వియస్లీ ఇట్స్ అ బిగ్ క్యాన్వస్ ఫిల్మ్ అండ్ అందరికీ ఒకటే. అక్కడ మహేష్ మెత్ అన్నది అందరికీ ఒకటే. గాజీ ఇట్స్ సబ్మరీన్ ఫిల్మ్. సబ్మరీన్ మీరు భూమి కింద వెళ్ళి వాటర్లో ఉంటే ఇట్స్ వన్ ఫిల్మ్. బట్ ఇప్పుడు విరాట పర్వం ఉంది, అది తెలంగాణలో 90s లో జరిగిన ఒక కథ. సో అది తెలుగులో చెప్పాలి, ఎందుకంటే అది తెలుగు వాళ్ళకి ఎక్కువ కనెక్ట్ అయ్యే కథగా. సో దట్స్ వాట్ ఇట్ మీన్స్ అండి. అండ్ దెర్ విల్ బి సమ్ స్టోరీస్ దట్ యూ కెన్ టెల్ ఎవ్రీవేర్. అంటే ఇప్పుడు అంత వెరీ కొత్తగా ఉంటుంది కాబట్టి పాన్ ఇండియా అంటే, నేను 10 years నుంచి అదే ప్యాన్లోంచి తింటా ఉన్నా. సో బాగానే ఉంటుంది. అంటే మనం ఏ కథ చెప్పాలంటే ఆ కథ ఈరోజు చెప్పే అవకాశం ఉందండి. ఓకే. సో ఫైనల్లీ అరణ్య గురించి ఏం చెప్తారు? వెల్, ఇట్స్ ఒక రెయిన్ ఫారెస్ట్లో, అడవి మధ్యలో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ మీకు థియేటర్లో వస్తుంది 26th. అండ్ అలాంటి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ని, అలాంటి మన భూమికి ఆల్మోస్ట్ ఊపిరితిత్తులు అంటే లైక్ లంగ్స్ ఇస్ వాట్ ద జంగిల్ ఇస్. అలాంటి జంగిల్లో మనం వెళ్ళి ఏం అరాచకాలు చేస్తున్నామో ఈ సినిమా మీకు చూపిస్తుంది. ఓకే, సూపర్. థ్యాంక్ యూ రానా గారు, థ్యాంక్ యూ సో మచ్. దట్ వాజ్ రియల్లీ నైస్ టాకింగ్ విత్ యూ. థ్యాంక్ యూ. సో అది అరణ్య March 26th వస్తుంది. దానికి సంబంధించిన కబుర్లని మనతో షేర్ చేసుకున్నారు రానా గారు. సో 26th అందరూ వెళ్ళి సినిమా చూడాలని ఆయన కోరుకుంటున్నారు. దిస్ ఈస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.